ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బడాయి బడ్జెట్, అప్పుల బడ్జెట్, గొప్పల బడ్జెట్, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ప్రవేశపెట్టింది. కేవలం 33,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం పెట్టి 62,000 కోట్ల రూపాయలు అప్పుగా చూపిస్తున్నారు. 62,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పు తీసుకొస్తారు? ఎఫ్ఆర్బిఎం కింద మీ పరిమితులు ఏందో ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఎఫ్ఆర్బిఎం కింద నీకు ఉన్నటువంటి అర్హత ఎంత? ఏ రకంగా నువ్వు 62,000 కోట్ల అప్పు తీసుకొస్తావో ప్రజలకు చెప్పాలా. అంటే ఎంత పచ్చి అబద్ధాలతో కూడినటువంటి బడ్జెట్. 50,000 అధికంగా రెవెన్యూ వస్తుందట. అయ్యా, నీకు 50,000 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ ఏ రకంగా చమకూరుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 50,000 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ రెవెన్యూ వస్తుందని చూపిస్తావు, 60,000 కోట్ల రూపాయలు అప్పు వస్తుందని చూపిస్తావు, 33,000 కోట్లు మాత్రమే ఖర్చు అభివృద్ధి కోసం చేస్తున్నట్టు చూపిస్తావు. అంటే ప్రజానీకాన్ని ఏ రకంగా మోసం చేస్తా ఉన్నావో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నారు. అప్పులు కుప్పలుగా పేరుకపోతా ఉంటే మరిన్ని అప్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి దివాలా తీయించే తరఫు మీరు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని బడాయిలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలు మీకు గుర్తుందని అడుగుతున్నా. ఇన్ని బడాయిలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీ కోసమైనా బడ్జెట్ కేటాయించారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడ కూడా ఇచ్చిన హామీల విషయం మర్చిపోయి ఇచ్చిన హామీల ప్రకారం బడ్జెట్లో కేటాయింపు లేకుండా కేవలం ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. మీరు ఎక్కడైనా యువత కోసం నెలకు 4,000 రూపాయలు ఇస్తామని 35 లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. 35 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం మీరు ఇవ్వాల్సినటువంటి నెలకు ప్రతి నెల మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్టైఫండ్ ప్రకారం ప్రతి నెల 1,400 కోట్ల రూపాయలు కావాలా. ఈ లెక్కలో 17,000 కోట్లకు పైన నీకు రెవెన్యూ అవసరం ఉంటుంది. ఒక్క రూపాయి కూడా నువ్వు బడ్జెట్ అలొకేట్ చేయలేదు. అదే మాదిరిగా గత 7 నెలల నుంచి నువ్వు బకాయి పడ్డ నిరుద్యోగ వృత్తి దాదాపు 10,000 కోట్ల రూపాయలు, అది ఎక్కడా నువ్వు మెన్షన్ చేయలేదు. అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి దానికోసం మీరు బడ్జెట్ అలొకేట్ చేయలేదు. 2,500 రూపాయలు మహిళల కోసం గృహలక్ష్మి కింద ఇస్తామని చెప్పిన మహాలక్ష్మి కింద ఇస్తామన్నటువంటి పథకానికి కూడా నువ్వు డబ్బులు కేటాయించకపోవడం ఇది చాలా బాధాకరం అని చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను మీరు అవమానపరిచే విధంగా, మోసం చేసే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ మీరు ఈరోజు టేబుల్ చేశారు. ఈ బడ్జెట్లో మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి 2,500 నెలకు 2,500 రూపాయల కోసం కావాల్సినటువంటి బడ్జెట్ని మీరు ఎక్కడ కూడా పొందుపరచలేదంటే మహిళా లోకాన్ని మీరు మోసం చేస్తున్నట్టు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మీరు మహాలక్ష్మి కింద సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. మీరు మహాలక్ష్మి కింద అవసరం ఉన్న 14,000 కోట్లు మాట్లాడలేదు. అదే మాదిరిగా గృహలక్ష్మి స్కీమ్ కింద 17,500 కోట్లు కావాలా. మరి గృహలక్ష్మి కింద 17,500 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ మెన్షన్ చేయకపోవడం అంటే ఇది పూర్తిగా ఈ రాష్ట్ర మహిళా లోకాన్ని, ఈ రాష్ట్ర మహిళల్ని, ఈ రాష్ట్ర ఆడపడుచుల్ని మీరు పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, చేయూత పథకం కింద నెలకు 4,000 చొప్పున 44 లక్షల మందికి మీరు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా పొందుపరచకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఈరోజు తాగునీటి ప్రాజెక్టులో ఓటాన్ అకౌంట్లో మీరు ఇచ్చినటువంటి ఫిగర్లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు తగ్గించడం వెనుక మరి మొదలు ఏంది అని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా అరకొర నిధులతోటి ఏ రకంగా మీరు మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్తారు, ఏ రకంగా మరి దానికోసం బడ్జెట్ ఎందుకు తగ్గించారో చెప్పాల్సిన అవసరం ఉంది. యావత్ బడ్జెట్ అంచనాలు 2,91,159 చూపిస్తున్నావు. మరి దాంట్లో రాష్ట్ర ఆదాయాన్ని కేవలం 1,21,000 పై చూపిస్తా ఉన్నారు.
మరి 1,21,000 చూపిస్తే గత ఏడాది ఆదాయం కన్నా 1,69,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి గత బడ్జెట్లో 1,69,000 కోట్లు ఉంటే మీరు 2,21,000 ఏ రకంగా చూపిస్తా ఉన్నారో మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా 52,000 కోట్ల రూపాయలు అదనంగా చూపిస్తున్నారంటే ఈ 52,000 కోట్ల రూపాయల అదనపు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో మరి రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా 62,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏ రకంగా తీసుకొస్తారో మరి ప్రజానీకానికి చెప్పాల్సినట్టు ఉన్నది. ఇవన్నీ కేవలం అప్పుల కుప్పలుగా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి రాష్ట్రాన్ని పూర్తిగా మోసం చేసి మీరు మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, అభివృద్ధికి ఎక్కడ స్థానం లేనటువంటి బడ్జెట్, అభివృద్ధి గురించి పలకని బడ్జెట్, అభివృద్ధి గురించి మాట్లాడిన బడ్జెట్. ఇది కేవలం కొడంగల్ కోసమే బడ్జెట్, ఇంకా దేనికోసం కాదు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టి అప్పుల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ తరఫు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.